ఉదయకాలం ఆరాధనలో దేవుడు మనల్ని చక్కగా నడిపించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవుని వాక్యంలో ఒక వచనం మనం చదువుకుందాం. మనం గత ధ్యానంలో హన్నా సమూయేలు గురించి కొన్ని సంగతులు ధ్యానం చేశాం. అదే క్రమంలో ఇదేను మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకుంటారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాలం మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ఆరాధన మీకు అంగీకార యోగ్యంగా ఉంది అని నమ్మి మీకు వందనాలు చెల్లించుకున్నాం. మరికొంతసేపు మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమూయేలు యొక్క పుట్టుక మనం గత ధ్యానంలో కొంత వివరంగా మనం తెలుసుకున్నాం. సమూయేలుని హన్నా దేవునికి నాజీరు చేసింది అని మనం గత వారంలో తెలుసుకున్నాం. ఆమె తనకు తానుగా ఒక వాగ్దానం చేసింది కదా. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను చూడండి. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. హన్నా అతని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక నేను నీకు అప్పగింతును అని మొక్కుబడి చేసుకుంది. ఇలా చేయటాన్ని మనం నాజీరు చేయటం అంటాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఆ వివరాలు మనకు చక్కగా చెప్పబడ్డాయి. ఎవరైనా సరే దేవునికి నాజీరు చేసుకోవాలి అంటే ప్రాముఖ్యంగా 3 నియమాలు పాటించాలి. ఒకటి, ద్రాక్షకు సంబంధించింది ఏది తినకూడదు. రెండవది, తలపైన మంగళకత్తి రానియకూడదు. మూడవది, శవాన్ని ముట్టకూడదు. ఆ 3 నియమాలు నాజీరు చేయబడిన వ్యక్తికి ఉండవలసినటువంటి నియమాలు. ఆ వివరాలన్నీ మీరు సంఖ్యాకాండం 6వ అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది. నాజీరు అనే వ్రతం ఒక వ్యక్తి తన జీవితంలో ఏదో కొన్ని నెలల మట్టుకో లేకపోతే కొన్ని వారాల మట్టుకో కొన్ని దినాల మట్టుకో దాన్ని ఆచరించవచ్చు. ఒకవేళ ఈ నెల అంతా నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అనుకుంటే ఆ నెల ఆచరించవచ్చు. కానీ బైబిల్లో కొందరు వ్యక్తులు మాత్రం వారు పుట్టుక నుండే నాజీరు చేయబడినవాడు. పుట్టుక నుండి ఎప్పటిదాకా? చనిపోయేదాకా. అంటే నాజరైట్స్ ఫర్ హోల్ లైఫ్. అలాంటి వారు బైబిల్లో కేవలం ఓ 4 ఉన్నారు. మొదట ఆయన సంసోను కదా. సంసోను తల్లి గర్భములో ఉండగానే నాజీరు చేయబడినవాడు. రెండవ వాడు ఇప్పుడు మనం చదువుకున్న సమూయేలు. క్రొత్త నిబంధనలో మరొక ఆయన కనిపిస్తాడు మనకి. ఆయన పేరు బాప్తిస్మమిచ్చు యోహాన్. ఈ 3 కాకుండా ఆ జాబితాలో మరొకరిని మనం పెట్టచ్చు. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు.
కాబట్టి ఈ నలుగురు వ్యక్తులు వారి జీవిత కాలం అంతటికి నాజీరు చేయబడినవారు. వారిలో సంసోను, యోహాను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వీళ్ళంతా దేవుని చేత నాజీరు చేయబడిన వాళ్ళు, అంటే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు వాళ్ళు. కానీ సమూయేలు మాత్రం వారందరికీ భిన్నంగా ఎవరు నాజీరు చేశారు? తల్లి చేసింది కదా. తల్లి మొక్కుబడి చేసి తన కుమారుని నాజీరు చేసింది. కాబట్టి మిగిలిన ముగ్గురికిను సమూయేలుకు ఉన్నటువంటి తేడా. ఇప్పటి కాలపు విశ్వాసులమైన మనం కూడా ఒక రీతిగా నాజీరు చేయబడిన వారం. మనం కూడా పుట్టుకు నుండి కాదు కానీ, జన్మ నుండి కాదు కానీ, మనకు మరో జన్మ ఉంది కదా. ఏంటది? క్రొత్త జన్మ. మనం క్రొత్తగా జన్మించిన రోజు నుండి ఈ లోకాన్ని విడిచేదాకా మనం కూడా ఎలాంటి వారం అన్నమాట? నాజీరు చేయబడిన వాళ్ళు. అంటే మనకి ఆ మూడు మాటలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, ద్రాక్ష ముట్టకూడదు కదా. ముట్టకూడదు అంటే ద్రాక్ష తినకూడదు. ద్రాక్ష అనేది సంతోషానికి గుర్తు. అది కొన్నిసార్లు ఈ లోక సంతోషానికి పోల్చబడింది, కొన్నిసార్లు పరలోక సంతోషానికి పోల్చబడింది. కాబట్టి ద్రాక్షలు ఏమీ తినకూడదు అంటే ఈ లోక సంతోషంతో మాకు పాలు లేదు అనటం అన్నమాట. రెండవది, తలపైన మంగళకత్తి రానివ్వపాడు. స్త్రీకి వెంట్రుకలు ఘనం అని చెప్పాడు కదా. కాబట్టి వెంట్రుకలు ఏమిస్తాయి? ఘనత ఇస్తాయి. కాబట్టి ఆ మాటలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మాకు ఈ లోకపు ఘనత అక్కర్లేదు. అలాగే శవాన్ని ముట్టకూడదు అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, మాపై ఇక మరణానికి ప్రభుత్వం లేదు, మేము జీవం కలిగిన వారం అని చెప్పటం అన్నమాట. అంటే ఒక రీతిగా ప్రతి విశ్వాసి ఇలాంటి జీవితం జీవించటంలో అర్థం ఏంటంటే, మా జీవితం ఇది కాదు, మాకు ఇంకొక జీవితం ఉంది. కాబట్టి ఈ లోక సంతోషం మాకు అవసరం లేదు, ఈ లోక ఘనత మాకు అవసరం లేదు, మాకు ఇది కాకుండా భిన్నమైన జీవితం ఉంది అని సాక్ష్యం ఇచ్చినట్టు అనమాట. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా నాజీరు చేయబడినవాడు. మంచిది. సమూయేలుకి అలాగే క్రొత్త నిబంధనలో ఉన్న యోహానికి కొన్ని పోలికలు లేకపోతే కొన్ని తేడాలు, తారతమ్యాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి ప్రవక్త అని చెప్పబడ్డాడు. ఆ వచనాలు మనం చూస్తాం. తర్వాత సమూయేలు మొదటి ప్రవక్త చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 24వ వచనం. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. అక్కడేమన్నాడు? సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారు. అంటే సమూయేలుని ఎలా చెప్పాడు అనమాట? ప్రవక్తలందరిలో మొదటివాడు, ఫస్ట్ ప్రాఫిట్. బాప్తిస్మిచ్చి యోహాన్ని ప్రవక్తలందరిలో చివరి ప్రవక్త కదా. వారిద్దరికి ఉన్న కాంట్రాస్ట్ మీకు అర్థమైంది కదా. ఈయనేమో మొదటి ప్రవక్త, ఆయనేమో చివరి ప్రవక్త. అంటే మొదటి ప్రవక్త అంటే ఈయనకు ముందు ఇంకెవరు ప్రవచించలేదని అర్థం కాదు. ప్రవచించిన వాళ్ళు ఉన్నారు, ప్రవచించడం వేరు, ప్రవక్త అని పిలువబట్టం వేరు కదా. ప్రత్యేకంగా ఆ పదవి పొందటం వేరు, మామూలుగా ప్రవచించడం వేరు కదా. చాలామంది మనకు పాఠాలు చెప్పచ్చు, కానీ టీచర్ అనే ఉద్యోగం వచ్చిన వాళ్ళు కొంతమందే కదా. అలాగే ప్రవక్త అని పిలువబడిన వాడు ఈయన మొట్టమొదటివాడు. నిజానికి ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకే ప్రవచించాడు కదా. ఎక్కడ చూస్తాము మనం ఆ మాట? హనోకు ప్రవచించాడని ఎక్కడ చూస్తాం? యోధా పత్రికలో చూస్తాం కదా. హనోకే ప్రవచించాడు. హనోకు మాత్రం కాదు, అబ్రహాం ప్రవచించాడు.
అలాగే యాకోబు ప్రవచించాడు. ఆదికాండం 50వ అధ్యాయంలో తన కుమారుల్ని దీవించాడు. ఆ దీవెనలన్నీ కూడా ఏంటి? ప్రవచనాలే కదా. అలాగే అహరోను కూడా ప్రవచించాడు. మిరియాము కూడా ప్రవక్త్రి అని చెప్పుకోవచ్చు కదా. అలాగే దెబోరా ప్రవచించింది. అలాగే మరొక ప్రవక్త మనకి న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో కనిపిస్తారు. కాబట్టి ప్రవచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సమూయేలు కన్నా ముందుగానే. కానీ ప్రవక్త అని పిలువబడిన వాడు మాత్రం సమూయేలు. అలాగే బాప్తీసమిచ్చే యోహాన్ని ఏమంటున్నాం మనం? చివరి ప్రవక్త అంటున్నాం కదా. అట్లని ఇంకా తర్వాత ఇంకెవరో ప్రవచించలేదా? తర్వాత ప్రవచించారు. ఫిలిప్పుకి 4 కుమార్తెలు ఉన్నారట. ఏం చేశారు వాళ్ళు? ప్రవచించారు కదా. నిజానికి యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఏంటది? ప్రవచన గ్రంథమే. కాబట్టి ఆ తర్వాత ప్రవచించిన వాళ్ళు ఉన్నారు, సమూయేలు కన్నా ముందు ప్రవచించిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రవక్త అని పిలువబడిన వారిలో మొదటివాడు సమూయేలు, చివరివాడు బాప్తీసమిచ్చు యోహాను. వీరిద్దరికి మధ్య వ్యత్యాసం ఒకసారి చూద్దాం. ఒకటి, సమూయేలు నాజీరు చేయబడినవాడు, యోహాను కూడా నాజీరు చేయబడినవాడు. కాకపోతే ఒక చిన్న తేడా చెప్పుకున్నాం కదా. సమూయేలునేమో తన తల్లి యెహోవాకు అర్పించింది. ఇదిగో యోహాన్ అయితే దేవుడే ముందుగా నాజీరు చేశాడు. సమూయేలు తల్లికి చాలా కాలం పిల్లలు లేరు కదా. యోహాను తల్లికి ఆమె కూడా లేరు కదా. నాజీరు చేయబడేవాళ్ళు ప్రకృతి రీతిగా పుట్టేవాళ్ళు కాదా. వాళ్ళు అసాధారణంగా పుట్టేవాళ్ళే. మామూలుగా పిల్లలు పుడితే సాధారణం కదా. చాలా కాలం పిల్లలు పుట్టకుండా అసాధారణంగా దేవుడు తన మాట చొప్పున పిల్లలు పుట్టడం విశేషం. కాబట్టి అలా ఎక్కువ కాలం బ్యారన్గా ఉండి పిల్లల్ని కన్న వాళ్ళంతా చాలా ప్రత్యేకమైన పిల్లల్ని కన్నారు. వీరిద్దరు కూడా, ఇద్దరు తల్లులు కూడా వారు సంతులేని వారుగా ఉన్నారు. ఇద్దరు కూడా పిల్లల కొరకు ప్రార్థన చేశారు. ఇక్కడ హన్నా ప్రాముఖ్యంగా ప్రార్థన చేసింది. అక్కడ తండ్రి అయిన జకర్యా ప్రార్థన చేశాడు. ఎప్పుడు ప్రార్థన చేశాడో మనం చెప్పలేదు, కానీ ఆ దర్శనం కలిగినప్పుడు మాత్రం నీ ప్రార్థన వినబడింది అన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నట్టు? ప్రార్థన చేస్తున్నట్టు. కాబట్టి ఇద్దరూ ప్రార్థన చేస్తేనే కలిగారు. అలాగే ప్రార్థనకి జవాబు ఎక్కడొచ్చింది? ఈమె ప్రార్థనకి జవాబు ఎక్కడొచ్చింది హన్నాకి? దేవాలయానికి వెళ్ళినప్పుడే కదా, షిలోహ్కి వెళ్ళినప్పుడే ప్రార్థనకి జవాబు వచ్చింది. జకర్యాకి ఎప్పుడు వచ్చింది ప్రార్థనకి జవాబు? అది కూడా దేవాలయంలో తన యొక్క క్రమం చొప్పున తాను సేవ చేసేటప్పుడే ఆయనకు కూడా దర్శనం వచ్చింది, వాగ్దానం వచ్చింది. కాబట్టి ఇద్దరికి కూడా బలి అర్పించే సమయంలోనే ఇద్దరికి కూడా ఆన్సర్స్ వచ్చాయి. ఈ హన్నా దేవుని దగ్గర నుంచి సమాధానం ఏ రకంగా పొందింది? ఎవరు చెప్పారు? నీవు యాజకుడు చెప్పాడు కదా. యాజకుడైన ఏలీ ద్వారా జవాబు పొందింది. అదే జకర్యా దేవదూత చెప్తే జవాబు పొందాడు. కాబట్టి వారిద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయి, చాలా వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. హన్నా తన కుమారుడైన సమూయేలుకి ఏమని పేరు పెట్టిందంటే దేవుడు విన్నాడు అని పేరు పెట్టింది కదా. గాడ్ హర్డ్ మై ప్రేయర్స్, దేవుడు విన్నాడు అని పేరు పెట్టారు. అలాగే జకర్యా ఎలీజబెతులు తన కుమారునికి ఏం పేరు పెట్టారంటే యోహాను అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుని వరం. దేవుడు విన్నాడు, దేవుని వరం. వారిద్దరి పేర్లు కూడా చాలా విశేషంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వారిద్దరు చేసిన పనులు కూడా ఒకసారి చూద్దాం. చూడండి,
బాప్తీసమిచ్చి యోహాను ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఏం చేశాడు? ఆయన పేరుకే ముందు ఒక టైటిల్ పెట్టారు కదా. ఏంటి ఆ టైటిల్? బాప్తీసం ఇచ్చాడు కదా. ఎక్కడిచ్చాడు బాప్తీసం? నీళ్లలో ఇచ్చాడు కదా. అందుకే కొన్ని బైబిల్స్లో ఏమని రాయబడి ఉంటుందంటే ముంచే యోహాను అని రాయబడి ఉంటుంది. ఏం చేస్తాడు ఆయన? నీళ్లలో ముంచుతాడు, జీవితంలో ముంచలేండి కదా. ముంచే యోహాను, నీళ్లలో బాప్తీసం ఇచ్చాడు. అలాగే సమూయేలు కూడా ఏం చేశాడు చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనరి. ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఇదిగో మిస్పాలో చేరుకున్నారు. సమూయేలు వారి పక్షాన యెహోవాకు ప్రార్థన చేశాడు. అప్పుడు వారంతా ఏం చేశారంటే వారి తప్పుని, వారి పాపాలని ఒప్పుకొని దానికి సూచనగా ఏం చేశారట? నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారట. సమూయేలేమో నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించాడు. యోహాను ఏం చేశాడు? మనుషుల్ని నీళ్లలో ముంచి బాప్తీసం ఇచ్చాడు. ఆ రకంగా కూడా వారిద్దరి మధ్య మనకి సమీపమైన సంబంధం మనకు కనిపిస్తుంది. మరో విశేషం ఏంటంటే సమూయేలు ఒకరికి మార్గం సిద్ధం చేశాడు. ఎవరికి? ఒక రాజుకు మార్గం సిద్ధం చేశాడు కదా. మొదట సౌలు రాజుని సమూయేలే ప్రతిష్ఠించాడు, తర్వాత దావీదు రాజును కూడా. అంటే నిజానికి సౌలు రాజుని ప్రతిష్ఠ చేస్తే ఇంకా అక్కడ నుంచి సౌలు కుటుంబం వచ్చుంటే మళ్ళీ సమూయేలు పాత్ర ఉండుండేది కాదు. కానీ సౌలు యొక్క కుటుంబం అక్కడితో ఆగిపోయింది. సాల్స్ డైనాసిటీ అక్కడితో ఆగిపోయింది. క్రొత్త కుటుంబాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అందుకని మళ్ళా దావీదుని ఎవరు ప్రతిష్ఠ చేయాల్సి వచ్చింది? సమూయేలు ప్రతిష్ఠ చేయాల్సి వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఎవరు? దావీదు పిల్లలంతా రాజులు అయ్యారు. కాబట్టి న్యాయాధిపతుల నుండి రాజులకు మధ్యలో సమూయేలు వచ్చాడు. సమూయేలు ఒక రాజుకి మార్గాన్ని సిద్ధం చేశాడు. బాప్తీసమిచ్చి యోహాను ఆయన కూడా మరొక రాజుకి మార్గం సిద్ధం చేశాడు కదా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నారు కదా. మరో రాజుకి మార్గం సిద్ధం చేశాడు. కాబట్టి ఆ రకంగా కూడా వారిద్దరి మధ్య చాలా సమీపమైన పోలిక మనకు కనిపిస్తాం. మంచిది. సమూయేలు పుట్టినటువంటి సందర్భం ఎలాంటిదో మనం ఒకసారి చూద్దాం. ఆ దినాల్లో ఏలీ అనే యాజకుడు ఉన్నాడు. అప్పుడున్న పరిస్థితులు మనం పోయినసారి కూడా కొంతవరకు చెప్పుకున్నాం. ఒక మాట మళ్ళీ చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. ఏలీ 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగలినందున అతని కండ్లు కానరాకుండెను. చాలు. ఏలీ అట. ఏలీ యాజకుడు కదా. ఇప్పుడు దాదాపుగా యాజకుని యొక్క పరిపాలనలో ఉంది ఇశ్రాయేలు దేశం. అప్పుడు ఏలీ 98 ఏళ్ల వృద్ధుడట. పైగా కళ్ళు కూడా మందగిలినాయి. కానీ ఇంకా యాజకుడుగా ఉండాల్సి వచ్చింది. ఎందుకు ఉండాల్సి వచ్చింది? తర్వాత లేరు, తర్వాత సరైనోడు లేడు కదా. ఏలీ కుమారులు సరైనోళ్ళు కాదు. అందుకని ఈయనే కొనసాగాల్సి వచ్చింది. ఆయన దృష్టి మందగించినా ఇంకా యాజకుడిగా కొనసాగిస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు 1వ అధ్యాయం 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా, ఏలీ అట మందిర స్తంభం దగ్గర ఏం వేసుకున్నాడు?
కుర్చీ వేసి కూర్చున్నాడు పాపం కదా. ఏ యాజకుడికి కూడా దేవాలయంలో ఏమి లేదు, దేవాలయంలో కుర్చీలు లేవు, దేవాలయంలో ఆసనాలు లేవు. ఏ యాజకుడైనా నిలబడి యాజకత్వం చేయాల్సిందే, ఎవరు కూడా కుర్చీ వేసుకుని కూర్చోరు. కానీ ఈయన ఏమైపోయాడు, చాలా వృద్ధుడైపోయాడు. అందుకని దేవాలయ స్తంభం దగ్గర ఆసనం వేసుకుని కూర్చున్నాడు. కూర్చున్న యాజకుడు పాత నిబంధనలో లేడు. క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన యాజకత్వపు పని ముగించి ఇప్పుడు పరలోకములో తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఎందుకు ఆయన కూర్చున్నాడు? పని ముగించాడు. పాత నిబంధన యాజకుల పని ఇంకా అవ్వల. వాళ్ళు ఏటాటా బలులు అర్పిస్తున్నారు. ఏటాటా బలులు అర్పిస్తుంటే పాపాలకు పరిహారం అవుతున్నాయి, కానీ మళ్ళీ పాపాలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ పాత పాపాల జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. కాబట్టి పాత నిబంధన యాజకుల పని ఎన్నడూ ముగియల. పని ముగించుకోకుండా ఎలా కూర్చుంటారని చెప్పండి? ఎవరైనా పని పూర్తి చేయకుండా కూర్చుంటారా? ఉదయాన్నే సహోదరి లేచి ఇంట్లో పని చేస్తూ ఉంటారు కదా, ఉదయాన్నే లేచి చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూర్చుంటారు? రిలాక్స్ ఎప్పుడవుతారు? పని అంతా అయిపోయిన తర్వాత. ఇదిగో వారి పని అవ్వలేదు, అందుకని వారెవరు కూర్చోలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పని ముగించాడు కాబట్టి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన ఆయన ఆసీనుడయ్యాడు. కానీ ఇక్కడ ఏలీ కూర్చోవలసి వచ్చింది, ఎందుకంటే చాలా వృద్ధుడు అయిపోవటం వల్ల. తనకి ఒక సరి అయిన వారసుడు లేకపోవటం వల్ల ఏలీ కూర్చొని యాజకత్వం చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు చూస్తేనే అప్పుడు దేవాలయం పరిస్థితి ఎలా ఉందో, అలాగే అప్పుడున్న ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందో మనకి అర్థమవుతుంది. చాలా విచారకరమైన దశలో వారు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏలీ మరణం కూడా ఒకసారి చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు 4వ అధ్యాయం 18వ వచనం. దేవుని మందసము దేవుని మందసమున మాట అతడు పలుకుగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఎలా చనిపోయాడట? వెనుకకు పడి, ఒకళ్ళు కూర్చుని ఉన్నాడు కాబోలు, కూర్చుని వెనకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఆయన మరణం కూడా చాలా ప్రత్యేకంగా ఉందండి. అలాంటి మరణం ఎవరికి రాయబడిందంటే నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను, వానిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దానిని విడిపించినడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారుల్లో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపించవలను. దేవుడు అన్నాట, మీ ఇంట్లో తొలిచూలు అన్నీ నాయే అన్నాడు. గొర్రె పిల్లల్లో తొలిచూలు ఉందనుకోండి, దేవునికి ఇస్తాడు, దేవునికి బలి అర్పిస్తాడు. గాడిదల్లో తొలిచూలు ఉందనుకోండి, గాడిద దేవునికి బలి అర్పించడానికి సరిపోదు. అందుకని ఏం చేయాలంటే గాడిద బదులు ఎవరిని ఇవ్వాలా? ఓ గొర్రె పిల్లని ఇవ్వాలి. అంటే అలాగూ గాడిదను విడిపించాలట, మొదటి గాడిదను. అలాగే ఇంట్లో పిల్లలు కూడా తొలుచూలు వారు దేవునికి అర్పించబడాలి. మరి వాళ్ళని బలి అర్పించలేం కదా, అందుకని వాళ్ళకు బదులుగా మరొక గొర్రె పిల్లని ఇవ్వాలి. కాబట్టి వారు విడిపించబడాలి, వెల ఇచ్చి విడిపించబడాలి. ఒకవేళ ఏ గాడిదైనా అలా వెల ఇచ్చి విడిపించబడలేదనుకోండి, ఆ గాడిద ఏమవ్వాలట? దాని మెడను విరగదీయాలట కదా. అంటే ఇలా మెడ విరిగిపోయిన మరణం అనేది
ఇట్స్ ఎ డెత్ ఆఫ్ అన్ అన్రెడీమ్డ్ యాస్, అంటే విడిపించబడని గాడిద యొక్క మరణం. విచారకరం ఏంటంటే ఏలీ కూడా అలాంటి మరణం పొందాడు. ఏలీ కూడా విడిపించబట్టానికి మరొకడు లేడు కదా, మరొక వారసుడు లేడు. అందుకే మెడ విరిగి చనిపోయాడు ఏలీ. అంటే పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో మనకి ఈ మాటలు చూస్తే అర్థమవుతుంది. అలాంటి సందర్భంలో హన్నా ప్రార్థన చేసింది. హన్నా ఎవరి కొరకు ప్రార్థన చేసింది? ఆమె కొడుకు కావాలి, కరెక్టే. ఆమె చాలా అవమానం పొందుతుంది, కరెక్టే. కానీ ఆమె ఇంట్లో కొడుకును పొందేదానికన్నా దేవాలయంలో ఒక వ్యక్తి కావాలి కదా, దేవాలయంలో ఒక వ్యక్తి అవసరం. అందుకని దేవునికి అర్పించటానికి ఓ కుమారుణ్ణి కోరుకుంది. అందుకే దేవుని అడిగింది, అయ్యా నీవు నాకు మగపిల్లను కనుక ఇస్తే నేను యెహోవాకు అర్పిస్తాను అని మొక్కుబడి చేసింది. అప్పుడు దేవుడు ఆమెకు ఒక మగపిల్లను ఇచ్చాడు. కాబట్టి సమూయేలు పుట్టుక ఎలాంటిదంటే ఆ దేశానికి అవసరమైంది సమూయేలు యొక్క పుట్టుక. అందుకే సమూయేలు యొక్క పుట్టుక చాలా చాలా విశేషమైంది. దేవుడు సమూయేలు అనే ప్రవక్తని వారికి అనుగ్రహించాడు. సమూయేలు జననం గురించి మనం చూసాం కదా. సమూయేలు ఎదుగుదల గురించి కూడా చూద్దాం. సమూయేలు దేవాలయంలో ఉంచబడ్డాడు. గత వారమే మనం చూసాం. హన్నా తీసుకుని వెళ్ళి దేవాలయంలో అప్పగించిన తర్వాత సమూయేలు దేవాలయంలో ఉండగా తల్లి ఏం చేస్తూ ఉందో చూడండి. 19వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. మొదటి సమూయేలు, వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను. హన్నా సమూయేలుని దేవాలయంలో ఉంచింది. సమూయేలుని ఎప్పుడు చూసేది తెలుసా? సంవత్సరానికి ఒకసారి కదా. మన పిల్లల్ని హాస్టల్లో చేరిస్తే ఇప్పుడు వెనకటి రోజుల్లో సెకండ్ సాటర్డే ఇచ్చేవాళ్ళు కదా. ప్రతి సెకండ్ సాటర్డే తల్లిదండ్రులు వెళ్ళేవాళ్ళు పిల్లల్ని చూడటానికి. మరి ఇప్పుడు ఎలాంటి ఇది ఉందో తెలియదు మనకి. ఇక్కడ సమూయేలు దేవాలయంలో ఉంటే తన తల్లి అయిన హన్నా సంవత్సరానికి ఒకసారి వెళ్ళేదట. సంవత్సరానికి వెళ్ళేటప్పుడల్లా ఒక చిన్న అంగీ కుట్టుకొని వెళ్ళాలి. అంటే ఏ సంవత్సరం అంగీ ఆ సంవత్సరమే. అంటే ఆ రోజుల్లో ఎక్కువ బట్టలు ఉండేవి కాదు కదా. ఇప్పుడంటే మనకి చాలా బట్టలు అందుబాటులోకి వచ్చేసినాయి, ఎన్నైనా వాడగలరు. ఇంతకుముందు రోజుల్లో ఒకటి ఒంటి మీద ఉంటే ఇంకొకటి బండ మీద ఉండేదట కదా. అది పరిస్థితి. ఇంకా సమూయేలు రోజుల పరిస్థితి అంటే ఇంకా ఘోరం. ఎందుకంటే వారు ఇంకా నార వస్త్రాలు ఉపయోగించేవాళ్ళు. ఇక అవి చిరిగిపోయే అవకాశం కూడా లేదు. అంటే ఒక్కొక్క సంవత్సరం క్రొత్త అంగి ఇవ్వాల్సి వస్తుందంటే బాలుడు ఏం చేస్తాడనమాట? ఎదుగుతూ ఉన్నాడు కదా. ఈజ్ గ్రోయింగ్ కదా. అంటే తనకి పాత కోటు ఇంకా సరిపోనంతగా తాను ఎదుగుతూ ఉన్నాడు అనమాట. ఎప్పటికప్పుడు కొత్త అంగీ అతనికి అవసరం అవుతుంది. అంటే హీఈస్ అవుట్ గ్రోయింగ్ హిస్ కోట్. అతని యొక్క ఎదుగుదల దాంట్లో మనకి కనిపిస్తూ ఉంది. అంటే దాంట్లో మనకి భౌతికమైన ఎదుగుదల కనిపిస్తుంది, కానీ అదొక రీతిగా ఆత్మీయమైన ఎదుగుదల కదా. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం అవుట్ గ్రోయింగ్ యువర్ కోట్, అంటే నీకున్న కోట్ కన్నా మించి ఎదిగితే, అంటే పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకోవాల్సిన రీతిలో నువ్వు ఎదిగావంటే ఖచ్చితంగా అది నీ యొక్క ఎదుగుదలకు గుర్తు. ఇక్కడ సమూయేలు యొక్క ఎదుగుదలని మనం ఒక రీతిగా అది ఆత్మీయమైన ఎదుగుదలగా మనం గమనించవచ్చు. సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు నూతనమైన అంగి అతనికి ఇవ్వబడతా ఉంది. అలాగే దేవుడు హన్నాను దీవించాడు. 21వ వచనం చూద్దాం చూడండి. దేవుడు హన్నాను దీవించాడు. 21వ వచనం,
యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతివై ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఆ బాలుడైన సమూయేలు అక్కడ ఎదుగుతూ ఉన్నాట. ఇప్పుడు దేవుడు హన్నాను దర్శించి ఇంకెవరిని ఇచ్చాడు? ముగ్గురు కొడుకుల్ని ఇచ్చాడు, ఇద్దరు కుమార్తెలను కూడా ఇచ్చాడు. అంటే ఏమర్థం చేసుకోవాలి దీంట్లో మనం? సమూయేలు కొత్త అంగి ఇవ్వగానే పాతంగి ఇంటికి తీసుకొస్తే వేసుకోవడానికి ఒకడున్నాడు కదా. సమూయేలు అంగీని మరొకడికి ఇవ్వటానికి ఒకడున్నాడు. మనకు కూడా వీ నీడ్ సంబడి టు పాస్ అవర్ కోట్ కదా. మన అంగీని ఇంకొకరికి ఇవ్వటానికి ఒక వారసుడు ఉండాలా కదా. నిజానికి ఏలీకి అలాంటి వారసుడు లేడు. ఇప్పుడైతే హన్నా జీవితంలో మరొకటిని దేవుడు అనుగ్రహించాడు. సమూయేలు ఎదుగుతూ ఉంటే సమూయేలు విడిచిపెట్టిన కోట్ వేసుకోవటానికి మరొకడిని హన్నాగనికి దేవుడు అనుగ్రహించాడు. మన జీవితాల్లో కూడా మనం ప్రతి సంవత్సరం కూడా మన అంగీకి మించి ఎదిగే వారంగా ఉండాలి. అదే సమయంలో మన అంగి ఇంకొకళ్ళ పాస్ చేయడానికి మనకొక మరో తరం, మరో వారసుడు కూడా ఉండాలి. ఈ రెండు కూడా ఒక వ్యక్తి ఎదుగుదలకి చాలా చాలా ప్రాముఖ్యమైనది. సమూయేలు ఎదుగుచున్నాడు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మంచి సమూయేలు ఎదిగాడు. ఇప్పుడు సమూయేలు తన పరిచర్య కొరకు సిద్ధబాటు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు 3వ అధ్యాయం 15వ వచనం. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక పోయెను. సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను. సమూయేలుకి దేవుడిచ్చిన మొట్టమొదటి పని ఏంటట? ఉదయాన్నే లేచి యెహోవా మందిరపు తలుపులు తీయటం కదా. ఓ యవనస్తుడికి తప్పక నేర్చుకోవాల్సినటువంటి పని పరిచర్య, ద్వారాలు తీసే పని. ఎప్పుడటది? ఉదయాన్నే లేవాలా, అందరికన్నా ముందు లేవాలా. ఈ రోజుల్లో యవనస్తుల్ని ముందు లేవంటే చాలా చాలా కష్టం కదా. కానీ సమూయేలు ఉదయాన్నే వాడు ఏం చేసేవాడు? దేవాలయపు తలుపులు తెరిచేవాడు. దేవాలయ తలుపులు ఎంత ఉంటాయి తెలుసా? మీరు ఎప్పుడన్నా ప్రాచీన కాలపు గుళ్ళు చూసారా? వాటి తలుపులు ఎలా ఉంటాయి? అబ్బో, చాలా పెద్దగా ఉంటాయి. వాటిని మూవ్ చేయటం అంటే అంత తేలికైన పని కాదు. కానీ చిన్నవాడైన సమూయేలు ప్రతి ఉదయాన్నే లేచి దేవాలయపు తలుపులు తెరిచేవాడు. తన యొక్క పని అలా ప్రారంభించబడింది. మన పరిచర్య కూడా అలా ప్రారంభించబడాలి. మనము గొప్ప పరిచర్యకు వెళ్ళే ముందు ఓ చిన్న పరిచర్య చేయగలగాల కదా. ముందు తలుపులు తీసే పని నేర్చుకుంటే అప్పుడు తర్వాత ఓ ఉన్నతమైన పని దేవుడు అప్పగిస్తాడు. సమూయేలు తలుపులు తీసే పనితో తన పరిచర్య ప్రారంభం చేశాడు. సమూయేలు పరిచర్య ఎలా సాగిందో మరొక మాట చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. బాలుడైన సమూయేలట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఏలీ ఎదుట అంటే ఒకవేళ అక్కడ దేవాలయంలో ఏలీ అక్కడ కూర్చుని ఉంటాడేమో, ఆయన ఎదురుగా ఏలీ చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు? సమూయేలు చేస్తా ఉన్నాడు. సమూయేలు దేవునికి పరిచర్య చేస్తా ఉన్నాడు. అంటే మినిస్ట్రీ టువర్డ్స్ గాడ్ అన్నమాట.
ఆ తర్వాత 20వ వచనం చూద్దాం, చూడండి 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. అందరికీ తెలిసిపోయిందట. ఏమని? సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు అని. అంటే ప్రవక్తగా ఈయన ఏం చేస్తున్నాడు అనమాట? మనుషుల దగ్గర పరిచయం చేస్తున్నాడు కదా. ప్రవక్త ఏం చేయాలా? మనుషుల దగ్గర మాట్లాడాలా కదా. ఒకవైపేమో దేవుని ఎదురు చేస్తున్నాడు, మరి ఒకవైపేమో మనుషులు ఎదురు చేస్తున్నాడు. మన జీవితం కూడా అంతే. కొత్త నిబంధనలో ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళంతా యాజకులే. మనం 2 రకాలైన యాజకత్వాలు చేయాలి. ఒకటి దేవుని ఆరాధించే పని, అంటే దేవుని వైపు మనం చేసే ఆ పరిచర్య. రెండవది మనుషులకు చేసే పరిచర్య కదా. మనుషులకు ఏం చేయాలి? మనం సువార్త ప్రకటించాలి, దేవుని ఆరాధించాలి, అలాగే బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. అందుకని మనకు 2 పేర్లు ఇచ్చాడు కదా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం చూద్దాం, చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను నేను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనకి ఇవ్వబడిన పదవి ఏంటట? పరిశుద్ధ యాజకులు. ఏం చేయాలి పరిశుద్ధ యాజకులు? దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. కాబట్టి ఒకటి మనం పరిశుద్ధ యాజకులం. దీనివల్ల మనం దేవునికి బలి అర్పిస్తాం, అంటే దేవునికి పరిచర్య చేస్తాం. ఇప్పుడు 9వ వచనం చూద్దాం, చూడండి. 9వ వచనం. అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై అన్నారు. ఇక్కడ మరో మాట గమనించారా? రాజులైన యాజక సమూహం. ఇందాకేమో పరిశుద్ధ యాజకులు ఏం చేయాలి? అక్కడ దేవునికి బలి అర్పించాలా. వీళ్ళెవరు? రాజులైన యాజకులు. వీళ్ళేం చేయాలా? దేవుని యొక్క మహిమ గుణాతిశయాల్ని మనుష్యులకు ప్రచురం చేయాలి. కాబట్టి మనం చేయాల్సింది 2 పనులు. దేవునికేమో ఆరాధన చేయాలా, అలాగే మనుషులకేమో సువార్త ప్రకటించాలి. ఆ 2 రకాలైన యాజకత్వం ఇప్పటి కాలంలో మనకి ఇవ్వబడింది. ఆ దినాల్లో సమూయేలు కూడా ఆ 2 రకాలైన యాజకత్వం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలో ప్రాముఖ్యంగా 2 గ్రంథాలు ఉంటాయి కదా. ఒకటి లేవియ కాండం, మరొకటి సంఖ్యాకాండం. లేవి కాండం ఏం చెప్తుందంటే, మీరు దేవాలయము లోనికి వెళ్ళి దేవునికి బలి అర్పించాలి, గో ఇన్ టు ది టెంపుల్ అని చెప్తుంది. సంఖ్యాకాండం ఏం చెప్తుందంటే, మీరు బయటికి వెళ్ళి మనుషులకు ప్రకటించాల. ఒకటి గో ఇన్ అని చెప్తుంది, మరొకటి గో అవుట్ అని చెప్తుంది కదా. మన జీవితాల్లో 2 అవసరం. వీ హ్యావ్ టు గో ఇన్ టు వర్షిప్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు గో అవుట్ టు ప్రీచ్ ది గాస్పెల్. బయటికి వెళ్ళి దేవునికి సువార్త చెప్పాలా, అలాగే క్షమించండి, బయటికి వెళ్ళి ప్రజలకు సువార్త చెప్పాలా, అలాగే లోపలికి వెళ్ళి దేవునికి ఆరాధన చేయాలి. కాబట్టి సమూయేలుకి 2 రకాలైన బాధ్యతలు ఇవ్వబడినట్టుగా మనకు కనిపిస్తాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నీయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండారు. ఇప్పుడు బాలుడైన సమూయేలుకి ఓ యాజకుని బట్టలు వచ్చినాయండి కదా. యాజకుని బట్టలు ధరించి ఇప్పుడు యెహోవా సన్నిధిలో తాను బలి అర్పిస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. సమూయేలు ఏలీ కుటుంబంలో ఏం జరగబోతుందో దేవుడు ముందుగా సమూయేలుకు తెలియజేశాడు. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం, చూడండి.
లేక 11వ వచనం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 11వ వచనం. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. దేవుడు సమూయేలుకి ఒక సమాచారాన్ని ముందుగా అందజేశాడు. నేను ఒక కార్యం చేయబోతున్నాను, అప్పుడేం జరుగుతుందట? ఇశ్రాయేలు చెవులు గింగురమంటాయట. అంటే ఏం కార్యం చేయబోతున్నాడో మనకు తర్వాత చూస్తే మనకే అర్థమవుతుంది కదా. ఇదిగో ఏలీ యొక్క యెహోవా నిబంధన మందసం పట్టబడుతుంది. ఏలీ యొక్క 2 కుమారులు యుద్ధ భూమిలోనే చనిపోతారు. అలాగే ఏలీ కూడా మెడ విరిగి చనిపోతాడు. ఆ తర్వాత ఏలీ కోడలు కూడా ఓ బిడ్డను కని చనిపోతుంది. ఆ బిడ్డకి ఏకాబోదు అని పేరు పెడుతుంది. అంటే ఏలీ కుటుంబం అంతా ఏమైపోయారు ఇప్పుడు? ఒక రీతిగా పూర్తిగా నష్టపోయిన వారుగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఖాళీని పూరించడానికి ఎవరు రాబోతున్నారు? సమూయేలు రాబోతున్నాడు. ఈ సంగతిని దేవుడు ముందుగా సమూయేలు తెలియజేశాడు. ముందుగా సమూయేలు తెలియజేసి, నేను కార్యం చేయబోతున్నాను, మనుషుల చెవులు గింగురమంటాయి అన్నాడు. ముందుగా సమూయేలు తెలియజేశాడు. కానీ ఈ సంగతి వెళ్ళి నువ్వు ఏలీకి చెప్పు అని మాత్రం సమూయేలుకి అప్పగించలేదు కదా. దేవుని కార్యాలు చాలా గొప్పవి. సమూయేలుకి దర్శనమిచ్చి సమూయేలుని వెళ్ళి, అయ్యా చెప్పు, నువ్వు ఏలీకి చెప్పు, చెవులు గింగురు మనబోతున్నాయి, మీ ఇంట్లో పెద్ద విపత్తు జరగబోతుంది అని చెప్పు అని సమూయేలు తానొచ్చు కదా. చాలా విషయాలు సమూయేలు ద్వారా ఏలీకి చెప్పించాడు దేవుడు. కానీ ఈ విషయాన్ని మాత్రం సమూయేలుని చెప్పమని దేవుడు అనలేదు. అంటే ఏలీ యొక్క పెద్దరికాన్ని గౌరవించాడు దేవుడు. ఓ బాలుడు ద్వారా ఆ మాట ఏలీకి చెప్పించలేదు. దేవుడు పెద్దరికాన్ని కూడా గౌరవిస్తాడని దీంట్లో అర్థమైంది. ఏలీకి ఆ మాట చెప్పడానికి ఎవరిని పంపించాడట? మరొక ప్రవక్తను పంపించాడట కదా. 27 వచనం చూద్దాం. 2వ అధ్యాయం 27 వచనం. మొదటి సమూయేలు 2:27. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా ప్రత్యక్షమైతేనే అని వరుసగా తన కుటుంబానికి ఏం జరగబోతుందో చెప్తున్నాడు. కాబట్టి ఏలీకి ఏం జరగబోతుందో చెప్పటానికి ఎవరిని పంపించాడు? మరొక దైవజనుడు పంపించాడు. అంతేగాని బాలుడైన సమూయేలుని ఉపయోగించలేదు. తిమోతికి కూడా పరిశుద్ధాత్ముడు అలాంటి హెచ్చరిక ఇచ్చాడు. చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయం 1వ వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. తిమోతి ఇప్పుడు ఎఫెసు సంఘంలో పెద్దగా ఉన్నాడు, ఎఫెసు సంఘానికి నాయకుడు. నువ్వు పెద్దవైపోయావు కదా అని ఆ సంఘంలో, తిమోతి అంటే చాలా యవనస్తుడు కదా, ఆ సంఘంలో చాలా పెద్దలు, వృద్ధులు, సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేదో దేవుడు నాకు అధికారం ఇచ్చాడని ఇష్టానుసారం మాట్లాడద్దు, వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి హెచ్చరించు. వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే చాలా సౌమ్యంగా చెప్పు అని తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ సమూయేలు విషయంలో కూడా అదే జరిగింది. ఏలీ కుటుంబంలో జరగబోయే సంగతిని దేవుడు ఆ సంగతి చెప్పడానికి బాలుడైన సమూయేలుని వాడుకోలేదు, మరొక దైవజనుని పంపించాడు. సమూయేలు ఇప్పుడు యాజకత్వం కొరకు ఎలాగో సిద్ధపడ్డాడో మనం దీంట్లో గమనిస్తున్నాం. తర్వాత సమూయేలు యొక్క బహిరంగ పరిచర్య ఎలా ఉండబోతుందో ప్రభు చిత్తమైతే తర్వాత వారంలో మనం గమనిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, యువతి కాలం మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. సమూయేలు జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన
మేలైన పాఠాలను బట్టి మీకు వందనాలు. అవి మాకు హెచ్చరికగా, మాకు బోధగా, ప్రభా నాయన మాకు మేలు కలిగించలాగని మీరే సహాయం చేయమని, చేరువచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించమని, మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, అందరికి వందనాలు.